ఇక్కడ చూపించినట్టుగా మన నేచర్లో అయినా మన శరీరంలో అయినా ద్రవ మరియు ఘన పదార్థాల మధ్య నిష్పత్తి ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. 60 to 70% వరకు నేచర్లో వాటర్ ఉన్నట్టే మన శరీరంలో వాటర్ ఉంటుంది. 30 to 40% వరకు మన నేచర్లో భూమి ఘన పదార్థం ఉన్నట్టే మన శరీరంలో కూడా ఘన పదార్థం అలానే ఉంటుంది. మన రెగ్యులర్ డైట్లో ఈ నేచర్ బ్యాలెన్స్ని మిస్ అవ్వడం మన ఇండియన్స్లో ఒబేసిటీ, ఎక్సెస్ వెయిట్ మరియు డయాబెటీస్కి ఒక ప్రధాన కారణం. అది ఎలాగంటే మనకి అనవసరమైన కార్బ్స్ ఘన పదార్థం 70 to 80% వరకు మన ప్లేట్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. వాటర్తో నిండిన కూరగాయలకు జస్ట్ 20 to 30% వరకు మాత్రమే మన ప్లేట్లో ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇది నేచర్ బ్యాలెన్స్కి ఆపోజిట్. నేచర్ బ్యాలెన్స్కి ఆపోజిట్గా ఉంటే అది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు క్రానిక్ ప్రాబ్లమ్స్కి కారణమవుతాయి. ఈ నేచర్ బ్యాలెన్స్ని మన ప్లేట్లో కూడా మెయింటైన్ చేస్తే ఎక్సెస్ వెయిట్ రాకుండా మరియు ఎక్సెస్ వెయిట్ తగ్గించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేచర్లో మాదిరిగానే మన ప్లేట్లో 70% వాటర్తో నిండిన కూరగాయలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం, ప్రోటీన్, ఫ్యాట్ ఘన పదార్థం కదా, దానికి 30% ప్రిఫరెన్స్ ఇస్తే నేచర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అందుతూ చాలా హెల్దీగా, సింపుల్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. సెలరీ 95% వరకు వాటరే ఉంటుంది. వాటర్తో నిండిన సెలరీని 70% మన ప్లేట్లో ప్రిఫరెన్స్ ఇస్తూ, ప్రోటీన్ కోసం ఎగ్స్ 30% ప్లేట్ మేనేజ్ చేస్తూ, సెలరీ విత్ మైనస్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఇంగ్రీడియంట్స్: ఆర్గానిక్ సెలరీ, లెమన్, ఇంట్లో తయారు చేసుకున్న మునగాకు పొడి, యాపిల్ సైడర్ వినిగర్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, చీజ్, జీరా పౌడర్, ధనియా పొడి, సీ సాల్ట్, సీడ్స్ పౌడర్, పెప్పర్. బాయిల్ చేసుకున్న 4 ఎగ్స్ని ఈ స్పైసెస్ అన్నిటితో కలిపి మిక్సీ చేసుకొని కావాలనుకుంటే దీంట్లో మీరు ఒక హాఫ్ అవకాడోని కూడా కలుపుకోవచ్చు. స్పైసెస్ అన్నింటినీ కలుపుకొని మిక్సీ చేసుకొని ప్లేట్లో 70% వరకు సెలరీతో, 30% వరకు ప్రోటీన్, ఫ్యాట్తో నిండిన మైనస్ టేస్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది ఒక నేచర్ని ఫాలో అవడం, నేచర్ బ్యాలెన్స్ని ఫాలో అవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ వీడియో మరియు రెసిపీ నచ్చితే మాత్రమే మరిన్ని ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.